మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల డ్రామాలు, వాళ్ళు చేయాలనుకున్నటువంటి హంగామాలు, ప్రజలని పక్కదారి పట్టించడానికి విశ్వ ప్రయత్నాలు, పాపం ఏవి కూడా పెద్దగా పేలలేదు. బట్ స్టిల్ వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు, అబద్ధాలని ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గర నుంచి 400 ఎకరాలు అనగానే ఆడ 10,000 కోట్ల కుంభకోణం అని, మూసి ప్రక్షాళన అనగానే 1,50,000 కోట్ల కుంభకోణం అని, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTP అనగానే 5 లక్షల కోట్ల కుంభకోణం అని, ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే పాలమూరు రంగారెడ్డి దాంట్లో కుంభకోణం అని, తర్వాత ఇప్పుడు కొత్తగా బొగ్గు టెండర్లలో కూడా కుంభకోణం అని, ఏ అంశం ఎత్తినా కుంభకోణం అనేటటువంటి ఒక బట్ట కాల్చి మీదేసి ప్రజలని పక్కదారి పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నేతల యొక్క దాని ఏమనాలో నాకు అర్థమైతే లేదు. కానీ పాపం వల్ల చిలిపి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నిన్న హరీష్ రావు గారు ఇన్వెస్టిగేషన్ కోసం పోయే ముంగట, SIT ఇన్వెస్టిగేషన్ కోసం పోయే ముంగట అదే మనందరి ఇళ్ళల్లో ఫోన్లతోటి వినడము, ఎవరి ఇళ్ళల్లో ఏం జరుగుతుంది, ఎవరి సంసారాలలో ఎవరేం మాట్లాడుకుంటారు, ఆడపిల్లలు ఏం మాట్లాడుకుంటారు, మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని సీక్రెట్గా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇన్నటువంటి దానికి సంబంధించి విచారణకు పిలవడం జరిగింది. ఎందుకంటే ఇదంతా గతంలో జరిగిందని మనకు తెలుసు కాబట్టి. అది విచారణకి పిలవంగానే వీళ్ళు ఏదోనంటే ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం యొక్క అవినీతిని బాగా ఎండగడుతుంటే అది తట్టుకోలేక విచారణ అనేటటువంటి సాకుతోటి వాళ్ళని పిలుస్తున్నామంట. మనం విచారణకు పోయేదానికంటే ముంగట మీడియా ముందుకు వచ్చి హరీష్ రావు గారు ఒక మాట చెప్పిండు. తర్వాత నేషనల్ మీడియాలో కేటీఆర్ కూడా అదే లైన్ ఎత్తుకుండు. ఎందుకంటే ముందు రోజు పాపం ముఖ్య నేతలతో అందరు కలిసి కూర్చొని అందరం ఇదే లైన్ ఎత్తుకుందామని చెప్పి వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవడం, పొద్దున మార్నింగ్ డిబేట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అది కేటీఆర్ దాకా కూడా అందరు ఒకటే లైన్ మాట్లాడడం. మొదటి లైను ఏంటిది అని అంటే, నేను పిలిచినటువంటి కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు, ఆ కొట్టేసినటువంటి కేసు మీద కక్షపూరితంగా హరీష్ రావు గారిని పిలిపించి రేవంత్ రెడ్డి గారి సర్కారు పైశాచిక ఆనందం పొందుతుందని ప్రజల్ని నమ్మించేటటువంటి మొదటి అబద్ధం. ఈ మొదటి అబద్ధం అని ఎందుకంటున్నామనంటే, హరీష్ రావు గారు చెప్పినటువంటి ఆ సుప్రీంకోర్టు అప్పీల్ చేసినటువంటి కేసు వేరు, హరీష్ రావు గారిని పిలిపించినటువంటి కేసు వేరు. ఈయన అబద్ధాలని తట్టుకోలేక సిపి సజ్జనార్ గారు సాయంత్రం ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఇది అది కేసు ఒకటే అంటాడేంది, ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి ప్రెస్ నోట్ పోలీసు వాళ్ళు విడుదల చేసిండ్రు. ఈయన ఎందుకోసం ఏ కేసులో లోపడిపోయిండు, ఏ కేసు సుప్రీంకోర్టు దగ్గర పోయింది, అదొక ఇండివిజువల్ చక్రధర్ గౌడ్ వేసినటువంటి ఇండివిజువల్ కేసు దాని మీద హైకోర్టు ఆ యొక్క ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు పోతే అక్కడ మరి అది దాన్ని హైకోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేసినటువంటి దాన్ని దీనికి ఆపాదించి మాట్లాడుతుండు. అదొక పెద్ద బూత్. అయితే నిన్న ఇంకొక మాట కూడా అన్నాడు అదే మీడియా ముంగట, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయంట, మున్సిపల్ ఎన్నికలు వస్తుంటేనంట బీఆర్ఎస్ పార్టీ వేగాన్ని మేము తట్టుకోలేక ఈయనంట వేరే కేసులో పెట్టి ఎంగేజ్ చేయడానికే మేము ఈ యొక్క విచారణకు పిలిచినామంట. మేము ఎంగేజ్ చేయాల్సినటువంటి అవసరం మాకేంది సార్? ప్రజలు మీకు ఎంగేజ్ అయి ఉంటే కదా, ఫస్ట్ ప్రజలు మీకు ఎంగేజ్ అయి ఉంటే ఇన్ని జరిగినటువంటి ఎన్నికలలో ఏదైనా మీరు కనీసం బయటపడేటువంటిది ఊపిరితోటి బతికి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపించేది. అది అసెంబ్లీ ఎన్నికలైనా, కంటోన్మెంట్ ఉప ఎన్నికైనా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలైనా, లేకపోతే మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనా, మన గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలైనా మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఆగడాలు చేసినా, అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి జోహార్లు కొడుతున్నటువంటి యొక్క ప్రజానికం మేము సంక్షేమం అభివృద్ధితోటే సంస్కృతులను కాపాడుకునేటటువంటి దిశగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ నిన్న ఆ కేసుకి ఎందుకు పిలిచిర్రు అని అంటే,
నార్మల్ వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని అంటే, అంతకంటే ముందే ఆ యొక్క కేసులో విచారణకి పిలిచినటువంటి వ్యక్తులు గిట్ట హరీష్ రావు గారి యొక్క పేరు ప్రస్తావిస్తే తప్ప వాళ్ళ నోటీసులు ఇచ్చి పిలవనికే లేదు. అంటే A1 ప్రభాకర్ రావు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే A6 శ్రవణ్ రావు దాకా, అంటే ఒక మీడియా సంస్థకి ఆయన ఒక అధిపతి. అసలు ఆ మీడియా సంస్థలో మొత్తం సిస్టమ్లు పెట్టి లీడ్లు మొత్తం వీళ్ళు ఇస్తే వాళ్ళకి ఏ లీడ్లు ఆయన ఇచ్చుకుంటూ పోయిండో అవన్నింటినీ ఫోన్ ట్యాపులు చేసినటువంటి ఒక చీకటి చరిత్ర వాళ్ళప్పుడు ఉంది. కాబట్టి ఆ విచారణలో ఆయన హరీష్ రావు గారి పేరు చెప్పిండు కాబట్టి ఆ విచారణకి హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. నిన్న లోపల జరిగినటువంటిది ఆ విచారణలో హరీష్ రావు గారు మాత్రం ఆయనకు సంబంధించినటువంటి సమాచారం చెప్పిండా, లేకపోతే ఇంకొక అధికారి తన యొక్క అఫిడవిట్లో పెద్ద ఆయన యొక్క ఆదేశాల మేరకే ఇదంతా మేము చేసినాం అంటే ఎవరి పెద్ద ఆయన? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఆయన ఎవరు? వాళ్ళ పేరు చెప్పకపోయినా పెద్ద ఆయన అన్నాడంటే అందరం కూడా అనుకునేది కేసీఆర్ గారని. హరీష్ రావు గారికి కూడా తెలుసు చేసిందంత. ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట కూడా హరీష్ రావు తోటి ఎవరైనా వాళ్ళ సొంత నేతలు మాట్లాడాలన్నా కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నాతో ఎవరు మాట్లాడకూరి అంత తింటారు, మీకే నష్టపోతారు అని చెప్పి వాళ్ళ సొంత పార్టీ నేతలకు చెప్పినట్టు నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇదైతే ఓపెన్ సీక్రెటే. సో నిన్న హరీష్ రావు గారు మరి సేమ్ కవిత ఎట్లయితే బయటకు వచ్చి పాప ఆమె యొక్క ఆవేదనని చెప్పుకుంటుందో ఈయన లోపలికి వచ్చి చెప్పుకుంటాడు. కాకపోతే లోపల చెప్పినటువంటి దానికి భిన్నంగా బయటకు వచ్చి డ్రామా చేసే అలవాటు ఉంది. కాబట్టి నేనే పోలీసు వాళ్ళని ప్రశ్నించిన, నేనే ఉల్టా సవాళ్ళు విసిరినా, నేను ఆ డీజీపీని రమ్మన్నా, పాత డీజీపీని రమ్మన్నా అని ఏదో కొత్త కహానీలు చెప్పనీకే కథలు అల్లేటటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఈ దానికి కొంచెం సబ్స్టాన్షియల్గా జనాలు నమ్మాలి అని అంటే వీళ్ళంట బొగ్గుకి సంబంధించినటువంటి టెండర్లలో కుంభకోణాలు జరిగిపోయినాయి, ఆ కుంభకోణాలను మేము ప్రశ్నించినందుకు ఎక్స్పోజ్ చేసినందుకే నన్ను ఇట్లా చేస్తుర్రు అన్నాడు. వివరణ: ఈ బొగ్గు టెండర్లకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాని ప్రస్తావన తీసింది ఒక మీడియా కథనం, బీఆర్ఎస్ పార్టీ నేతలు కాదు, ఒక మీడియా కథనం. ఒక మీడియా కథనంలో ఒక అవాస్తపు వార్త వచ్చినప్పుడు దాని మీద వివరణగా ఇంకొక మీడియా సంస్థ వారి పట్ల చేసినటువంటి ఒక కథనంలో బొగ్గుకి సంబంధించినటువంటి ఈ ఏదైతే టెండర్ ప్రక్రియలో కొంచెం అవకతవకల విషయంలోనో సెటిల్మెంట్ల విషయంలోనో అని ఒక ఆరోపణ దిశగా ఆ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా అదే మీడియా ముందుకు వచ్చి మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఆ యొక్క టెండర్లను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ దీన్ని అదును చూసుకొని ఏమంటుంది, చూసిండ్రా మేము అన్నాం కాబట్టి టెండర్లు క్యాన్సిల్ చేసిర్రు, అందులో అవినీతి జరిగిపోయింది అని అంటాడు. టెండర్ల కావడమే మేము అసలు ఎందుకు ఆపినాము, ఇది చర్చ జరగాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అని అంటే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఒక కొత్త నిబంధనని తీసుకొని వచ్చారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం మాత్రమే ఆ నిబంధనని ఈ కట్ట చెప్పాలని చెప్పి ఆ నిబంధనను పెట్టిర్రు అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నిన్న కేటీఆర్ గారు ఇంకొక అడుగు ముంగటికేసి కిషన్ రెడ్డి గారికి కూడా ఇంట్లో అవినీతిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి ఇద్దరు కలిసే చేస్తారు ఇది అని చెప్పి మాట్లాడాడు. నేను కేటీఆర్ గారిని ఒకటే మాట అంటున్నా, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే బావబామ్మర్దలు ఇద్దరికి మీ నాయనతో కూర్చోండి, పోయి నరేంద్ర మోడీ గారి ముంగట దీని మీద విచారణకైనా అడుగురి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీ ఇద్దరు కూడా కలిసి లిఖితపూర్వకంగా 2014 నుంచి ఇప్పటిదాకా కూడా జరిగినటువంటి అన్ని టెండర్ల మీద కూడా విచారణ జరిపించాలని చెప్పి మీ ఇద్దరు కలిసి లిఖితపూర్వకంగా మరి లేఖ రాయండి ముఖ్యమంత్రి గారికి, ఆయన దాని మీద విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మా సైడ్ నుంచి ఒక స్పష్టత. రెండోది, ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి నిబంధన మేము కొత్తగా తెచ్చినామని చెప్పి ఒక బూటకపు ప్రచారం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందో మీడియా మిత్రులకి ఆధారాలతో మాట్లాడేటటువంటి అలవాటు మా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఒకసారి జూమ్ చేయండి అన్న. సింగరేణి కోయిలరీస్ కంపెనీ లిమిటెడ్, ఇది ఏ సంవత్సరం దండి? 2018. అధికారంలో ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏమని చెప్పి పెట్టిండ్రు? 9వ పాయింట్ చూడండి. ద బిడ్డర్ షెల్ అప్లోడ్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద ఆఫర్. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి ఒక నిబంధన 2018లోనే సింగరేణికి సంబంధించినటువంటి టెండర్లలో ఉన్నటువంటి నిబంధన. ఇది మేము కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఎట్లయింది? ఇది 2018 చెప్పిన వాళ్ళే అధికారం ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకొకటి 15/12/2021
ఈ సంవత్సరంలో అధికారంలో ఎవరుందన్న? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అందులో కూడా ఏముంది నిబంధన? సేమ్ నిబంధన, సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన. 2023 ఎన్నికల కంటే ముంగట 2023 సేమ్ ఇవన్నీ కూడా సింగరేణికి సంబంధించినటువంటి దాని మీదనే నేను మాట్లాడుతూ ఉన్నా. 11వ పాయింట్ ఏమని? సైట్ విజిట్ సర్టిఫికేట్. ఇప్పుడు చెప్పండి, 2018 చూపించిన, 21 చూపించిన, 23 చూపించిన. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది అవినీతి చెయ్యనీకనే దీన్ని తీసుకొని వచ్చిందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల మూతి మీద కొట్టినంత పని ఈ యొక్క కాగితం సరిపోతుంది. ఎందుకంటే అబద్ధాలకి అలవాటు పడ్డటువంటి మీరు నార్మల్గా రోడ్డు మీద పిక్ పాకెటర్ గాళ్ళు ఉంటే ఊకే చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని పోయి ఊకే తోమినా కూడా వానికి దెబ్బలే దాకవు, ఎందుకంటే తోలుమందం అయిపోతుంది. సేమ్ అట్లనే బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా అబద్ధాలు చెప్పి అలవాటు అయిపోయింది. ఎర్రి గొర్రెల లెక్క తెలంగాణ ప్రజలు వినేస్తారు, మనం ఏం చెప్పినా, మనం ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు అనేటటువంటి విధంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఆయన ఏమన్నా, నేను హరీష్ రావు గారు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొంటాం అని అన్నాడు. ప్రశ్నించేటోళ్ళు అయితే మీకు సూరత గిట్ట ఉంటే మన అసెంబ్లీకి వచ్చి అధికారికంగా ఆ యొక్క వేదికను వాడుకునేటోళ్ళు. మీరు మాట్లాడినటువంటి హెచ్ఐఎల్టీపీ విధానం అదే రోజు టేబుల్ మీద ఉండే, మూసీ మీద అదే రోజు టేబుల్ మీద ఉండే, మీరు ఏ అంశం మీద పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడదామంటే కూడా అదే రోజు అంశం మీద ఉండే. కానీ కుంటి సాకులు చెప్పి పారిపోయినటువంటి పిరికి పందలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు వచ్చి మా నాయకుల మీద, మా ప్రభుత్వం మీద బురద చల్తామనంటే తెలంగాణ ప్రజల ముంగట ఆధారాలతోటి వాళ్ళ ముఖం మీద మేము ఈరోజు మా యొక్క కౌంటర్లను చూపిస్తూ ఉన్నాం.